హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మార్చి 9వ తారీఖు సోమవారం. ఈరోజు మండే మార్కెట్ మొన్న చెప్పాను కదా వీడియోలో, మండి పోయిందని చెప్పాలన్నమాట. సెన్సెక్స్ అతి భారీ నష్టం 2496 నుండి కేవలం ఒక 1352 పాయింట్ల నష్టానికి ఇది వచ్చింది. అతి భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి వచ్చింది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ముందుంది మిస్సైళ్ళ పండగ అనమాట. మిస్సైళ్ళు ఇరాన్ మీద కురుస్తున్నంత కాలం మార్కెట్లో, ముఖ్యంగా మన స్టాక్ మార్కెట్లో మిస్సైళ్ళ దాడితో జరుగుతూనే ఉంటుంది. భారీ నష్టాల్లో కూడా, ఇంత భారీ నష్టాల మార్కెట్‌లో కూడా మనం ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. కాల్ సైడ్ 23,750 దగ్గర బ్రహ్మాండమైన ఆపర్చునిటీ వచ్చింది. ఆ కాల్‌లో మనం 200 పాయింట్లు సంపాదించాం. ఎక్కడ, ఎలా? సో, సరైన ఎంట్రీ గనుక మీరు సెలెక్ట్ చేసుకునే విధానాన్ని నేర్చుకున్నట్టయితే ప్రతిరోజు లాభాలు తీయొచ్చు మార్కెట్‌తో సంబంధం లేకుండా. ఈరోజు క్రూడ్ మాత్రం బీభత్సంగా పెరిగింది ఫ్రెండ్స్. దాదాపు 10,600 వరకు వెళ్ళిపోయింది. సో, నా టార్గెట్ 12,000 ఈ నెలలో, అంటే ఎక్స్‌పైరీ లోపు ఖచ్చితంగా వెళ్తుందని. అంటే మిమ్మల్ని కొనమని గానీ, ఆ ట్రేడింగ్ చేయమని చెప్పట్లేదు. నా అంచనా మాత్రమే చెప్తున్నాను. ట్రేడింగ్ అనేది మీ రిస్క్‌తో కూడిన వ్యవహారం. నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. కాకపోతే ఈ యుద్ధం వల్ల ముఖ్యంగా చమురులో మాత్రం విపరీతమైన పెరుగుదల కనిపిస్తుంది. మార్కెట్, ముఖ్యంగా క్రూడ్ పెరిగితే గనక మార్కెట్ చాలా చాలా దెబ్బతింటుంది. అందువల్ల మార్కెట్‌లో నష్టానికి క్రూడ్ కూడా ఒక కారణం. క్రూడ్ 12,000 కాల్ చూడండి. మొన్న ఫ్రైడే నాడు 50 పైసలు. ఈరోజు అది 799కి వెళ్ళిపోయింది. అంటే ఎన్ని వేల రెట్లు వెళ్ళిపోయిందో ఆలోచించండి. ఇంత పెద్ద ఎత్తున ప్రీమియమ్స్ ఉన్నప్పుడు దయచేసి ట్రేడింగ్ చేయకండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి మార్కెట్‌లో. ఎందుకంటే ఇంత పెద్ద వాలటిలిటీలో మీరు ఎక్కడ కొన్నా కూడా ఎంతో కొంత నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడిని మీరు తట్టుకోలేరు. మీరు గనుక ఫుల్లీ ప్రొఫెషనల్స్ అయితే ఆటోమేటిక్‌గా ట్రేడ్ చేస్తారనుకోండి. ఈ వీడియో చూసి ట్రేడింగ్ చేయవద్దు. నేను ఈ 12,000 కాలు కొనమని, అమ్మమని నేను రికమెండ్ చేయబోవటం లేదు. ఈ వీడియో చూసి మీరు ఎటువంటి ట్రేడ్ చేసినా వచ్చే లాభ నష్టాలకి నాకు ఎటువంటి బాధ్యత లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈరోజు మొదట మనం 23,800 పుట్టు చేసాం. పెద్దగా లాభాలు రాలేదు. 23,750 కాల్ తీసుకున్నాం. మొదట మనకు ఒక 20 పాయింట్లు నష్టం వచ్చింది. మళ్ళీ పెరిగి పడిన తర్వాత మళ్ళీ అదే 23,750 కాలు 258 దగ్గర తీసుకున్నాం. ఇది ఏకంగా 445కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అద్భుతం కదా! సో, ఎంట్రీ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడ పర్ఫెక్ట్ ఎంట్రీ వస్తుంది. అది గనక నేర్చుకుంటే మీకు మార్కెట్‌లో తిరుగుండదు. మార్కెట్ గ్యాప్ డౌను, గ్యాప్ అప్‌తో సంబంధం లేదు. మనకి మార్కెట్ ఎక్కడ ఎంట్రీ చెప్తుందో అది మాత్రం పట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు లాభాలు నిరంతరం ఖచ్చితంగా తీయవచ్చు. అర్థమైంది కదా! ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఈ వీడియో కేవలం మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో మాత్రమే నేర్పించి, వివరించి చూపించే ప్రయత్నం మాత్రం తప్ప మిమ్మల్ని ఆప్షన్స్ ట్రేడింగ్ చేయమని పొరపాటున కూడా ప్రోత్సహించట్లేదు. ఎందుకంటే ఆప్షన్స్ ట్రేడింగ్ 100% రిస్క్. మీరు ఖచ్చితంగా చక్కగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకునే పరిస్థితిని కల్పించుకోండి. మీకు మీరుగా ట్రేడింగ్ చేసుకోండి. నన్ను సంప్రదించాలంటే ఈ డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్‌కి లింక్ ఉంది. దాని ద్వారా సంప్రదించి కేవలం ట్రైనింగ్ కోసం మాత్రమే సంప్రదించండి. ఎటువంటి కాల్స్ లేదా రికమెండేషన్స్ అందజేయబడవు. వీడియో చూసినందుకు వన్స్ అగైన్ థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థాంక్ యూ.